అమెరికాలో మెయిన్ అనే రాష్ట్రంలో అమెరికాలో బయటనే బాగా రోడ్ల మీద మంచి మంచి రెస్టారెంట్లలో తింటా తాగుతా మ్యూజిక్ ప్లే చేస్తా ఇదిగో ఇది వినండి. వాతావరణం అంతా చాలా వైబ్రెంట్ గా ఉంటుంది, బాగా ఎంజాయ్ చేస్తుంటారు. పోర్ట్లాండ్ అనే సిటీలో ఇట్లా రకరకాల టూర్ బస్సులు ఉన్నాయి. గంటకి సుమారుగా ఒక $20 కడితే, అంటే ఒక $1500 కడితే ఊరంతా తిప్పి చూపిస్తారంట. మన దగ్గర రామాపురం అనే ఊర్లు చాలా ఉన్నట్టు ఈ పోర్ట్లాండ్ మెయిన్ అనే రాష్ట్రంలో ఉంది. కాకపోతే ఆరిగన్ అనే రాష్ట్రంలో కూడా ఒక పోర్ట్లాండ్ ఉంది. ఈ మెయిన్ అనే రాష్ట్రము అమెరికాలో తూర్పు భాగాన పైన ఉందన్నమాట. ఇంకా దాని తర్వాత కెనడా ఉంది. ఇంకా ఈ సిటీ అట్లాంటిక్ మహాసముద్రాన్ని ఆనుకొని ఉంది కాబట్టి కొన్ని చోట్ల నీళ్ళన్నీ ఇట్లా లోపలికి చొచ్చుకొని వచ్చిన దగ్గర ఇట్లా పీర్స్ మాదిరి కట్టినారు రెండు పక్కల. ఇదిగో ఇక్కడ చూడండి, ప్రేమ బీగాలని ప్రేమికులు వచ్చి ఒక తాళం తీసుకొని ఇదిగో ఈ ఫెన్స్ కి బీగం వేసి ఆ కీ తీసుకొని సముద్రంలో ఇసిరేసిపోతారు. ఇంకా వాళ్ళ ప్రేమని బీగాన్ని ఎవరు విడదీయలేరని. అమెరికా దేశము చాలా ఖరీదైన దేశము. ఇట్లా చూడ్డానికేమో మంచి మంచి బోట్లు పెద్ద పెద్ద ఇండ్లు అన్ని ఉంటాయి, కానీ బాగా చదువుకున్న వాళ్ళు కానీ లేదా బిజినెస్లు ఉన్న వాళ్ళు మాత్రమే రిచ్ లైఫ్ జీవించగలరు. లేకపోతే మిగతా వాళ్ళంతా కూడా మిడిల్ క్లాస్ బ్రతుకులు మాదిరిగా ఉంటాయి. ఇదిగో ఇలాంటి పడవలు ఇవన్నీ రెంట్కు తీసుకోవాలంటే చాలా చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి. చిన్న సతగా ఉద్యోగాలు చేస్తే ఇట్లాంటి వాటిల్లో అంతా ఏం ఎంజాయ్ చేయలేము. ఇంకా మిడిల్ క్లాస్ వాళ్ళు సన్న సతగా ఉద్యోగాలు చేసే వాళ్ళంతా కూడా సొంత పడవలు తీసుకొని పోయేంత డబ్బులు ఏమి ఉండవు, కానీ ఇదిగో ఇట్లాంటి గ్రూపు దాంట్లో పోవాల్సిందే. ఇదిగో ఈడ ఒక పెద్ద పడవ పెట్టినారు. ఈ పడవ పోయే పడవ కాదు, దీని లోపల రెస్టారెంట్ ఉంది. ఈ రోజు ఓపెన్ లేదు, కానీ లోపలికి పోయి చూద్దామంటే వాళ్ళు పొమ్మన్నారు. లోపలంతా ఒకసారి తిరిగి చూద్దాం ఎట్టెట్టుందో. ఈ పడవలో కేవలము రెస్టారెంట్ మాదిరిగే కాక పెద్ద పెద్ద ఈవెంట్స్ చేసుకోవడానికి వీళ్ళు రెంట్కి ఇస్తారు. పెళ్లిళ్ళు గాని, పార్టీలు గాని, గ్రాడ్యుయేషన్ పార్టీలు గాని, రకరకాల ఫంక్షన్స్ కి ఈ పడవ మొత్తం రెంట్కి తీసుకోవచ్చు. బాగుంది, అంతా నీట్ గా, చాలా పెద్ద పడవ ఇది. ఇది మొత్తం 3 అంతస్తులు ఉన్నట్టుంది. పైకి పోయి చూద్దాము. పైనంతా కూడా అంబియన్స్ చాలా బ్యూటిఫుల్ గా అంతా డెకరేషన్ చేసి చెట్లు గిట్లు మొక్కలంతా నాటి పూలేసి బాగా ఫైర్ ప్లేస్లు పార్టీ చేసుకోవడానికి ఎంజాయ్ చేయడానికి అంతా కూడా బాగా టెంట్ గింట్ అంతా బాగా వేసినారు. దీంట్లో అంట ఒక 100 మంది గన పార్టీ చేసుకుంటే సుమారుగా $10,000 అంట ఒక రోజుకి, అంటే సుమారుగా $8 లక్షల. ఇది కేవలము ఇది వాడుకున్నందుకే, ఇంకా మళ్ళా ఫుడ్ అంతా కూడా సపరేట్. ఈ రాష్ట్రం అమెరికాలో పైన నార్త్ లో ఉంది కాబట్టి చలి ఎక్కువగానే ఉంటుంది ఇక్కడ. కాబట్టి ఈ ప్రాంతంలో ఏం చేసుకున్నా గానీ ఎండాకాలంలోనే 2-3 నెలల్లోనే మొత్తము వ్యూస్ అన్ని కూడా సూపర్ గా ఉన్నాయి ఇక్కడ. ఇంకా పడవ ఎక్స్పెన్సివ్ అనుకుంటే ఇదిగో ఇట్లా నీటి ఒడ్డునే చాలా రెస్టారెంట్లు, పబ్లు, బార్లు అంతా ఉన్నాయి. బాగా ఎండలో కూర్చొని నీటి ఒడ్డున సముద్రము నీళ్లు అంటే ఇష్టం ఉండే వాళ్ళు మాత్రం ఎంజాయ్ చేయాలంటే మాత్రం క్రూజ్ షిప్ లో పోవాల్సిందే. ఇదిగో ఈ వీడియోలో మొత్తం చూపించాను ఎట్లా ఏందని. ఈ వీడియో చూడండి.